ఏదైతే ఆచరించి అనుభవంలోకి తీసుకురండి అని అడిగితే బాగుంటుందండి. వారు మాత్రం 30-40 సంవత్సరాల క్రితమే ఒక విజనరీ ఉన్న వ్యక్తిగా ఆడబిడ్డల వల్ల సమస్య వస్తుంది అని భావించి ఆయన ఒకే ఒక బిడ్డని కన్నారు. వారి మామగారు 6గురినో 7గురినో ఉన్నారు ఆయనకి బిడ్డలు. కనీసం ఈయన 2-3గురినైనా కనుండొచ్చు. ఈయన అసలు ఒకటే నినాదం ఒక బిడ్డనే కన్నాడు. అంటే ఆడబిడ్డల వల్ల సమస్య వస్తుందని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి తెలిగిపోయింది. అదే రకంగా కేటీఆర్ గారి తండ్రి గారు అయినటువంటి కేసీఆర్ గారికి తెలిగిపోయింది. అందుకే కల్వకుట్ల కవిత గారు, ఇటు చూస్తే షర్మిలమ్మ గారు ఈరోజు ఆడబిడ్డలే ఏకుల్లాగా మేకుల్లాగా వచ్చి ఒక ప్రతిపక్ష పార్టీ పెట్టి అన్ననే నిలదీస్తూ ఉన్న పరిస్థితుల్లో మీరు చాలా గొప్పగా అనిపించినారు. మీ ఎంత విజనరీ అంటే ఈరోజు లోకేష్ గారికి ఎదురు లేదు బదురు లేదు, మొత్తం అంతా మీరే. సో ఇంత గొప్పగా ఆడబిడ్డల్ని కంటేనే సమస్య అనుకొని ఆలోచించిన వారు మీరు ఈరోజు ఆడబిడ్డల్ని కనియండి అంటే వారేమన్నా యంత్రాలు అనుకున్నారా? లేకపోతే బిడ్డల్ని కండానికి ఒక మంత్రాలు వేస్తే పుట్టేస్తారనుకున్నారా? నవమాసాలు మోసికనే తల్లి అంటూ అసలు ఒక గర్భము అంటే మీకు తెలుసు, మళ్ళీ పురిటి నొప్పులతో బిడ్డ తల్లి చనిపోతుందో లేదో. ఈరోజు కూడా మొన్నటి రోజు ఒక చీరాల హాస్పిటల్లో, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 9 నెలలు కన్న తల్లి ఒక 10 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కూడా స్పాట్లో చనిపోయారు. చనిపోతే ఎలా చనిపోయిందో తెలియలా, పురిటి నొప్పులతో చనిపోయింది అనుకున్నారు. డాక్టర్ల నెగ్లిజెన్సీ వల్ల చనిపోయింది అంటూ ఎంక్వైరీ చేయగా తెలిసి నేనే దగ్గరుండి డెడ్ బాడీని తవ్విచ్చి పోస్ట్ మార్టం చేయించిన. అరే, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన ఒక తల్లి చనిపోయింది ఒక డాక్టర్ నెగ్లిజెన్సీ వల్ల, లేకపోతే ఇంకా దేనివల్ల? ఈరోజు రాజమండ్రిలో ఒక పాలు కల్తీ అని ఎంతోమంది బిడ్డలు చనిపోయారు. కానీ కల్తీ లేనిది తల్లిపాలు కదా. అసలు ఇప్పుడు ఎంత అనారోగ్యభరితం అయిపోతుంది. నాకు ఒకటే బిడ్డ, చంద్రబాబు గారు నాకు ఒకటే బిడ్డ, కానీ నా అనారోగ్యం వల్ల ఇంకొక బిడ్డని కనలేకపోయానని ప్రతిరోజు బాధపడతా. నా బిడ్డకి ఇంకొక తోడు ఉంటే బాగుండని ప్రతిరోజు ఆలోచిస్తా. కళ్ళ ముందు 2-3 బిడ్డలు కదిలి వెళ్తుంటే నా బిడ్డకి ఆ బిడ్డని ఇవ్వలేకపోతున్నాను తోడినని ప్రతిరోజు బాధపడతా. కానీ మీకు ఆ బాధ లేదేంటో. మీరు చాలా ధైర్యంగా మీరు చేసిన తప్పుని మళ్ళీ లోకేష్ గారితో చేపించు, మళ్ళీ దేవాంష్ గారు పుట్టారు. మీరు చెప్పండి, లోకేష్ గారికి చెప్పండి, నారా బ్రాహ్మణి గారికి చెప్పండి, అమ్మ మనం 4గురిని కందాం, తర్వాత అసెంబ్లీలో ఈ బిల్ని పాస్ చేద్దాం, ఏదైతే ఆచరించాక అడిగితే బాగుంటుంది, లేకపోతే ఆడబిడ్డల్ని అడిగే హక్కు మనకు లేదమ్మా అని.